డెల్టా ఎక్స్చేంజ్ యాప్లో ఫండ్స్ని ఎలా యాడ్ చేసుకోవాలనే విషయం అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఆల్రెడీ మీకు ఎలా యాడ్ చేయాలో తెలిసి ఉంటే కనుక ఈ వీడియో అయితే స్కిప్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో అయితే చూడండి. మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, హోమ్ పేజ్. సో ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా యాడ్ ఫండ్స్. సో ఈ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది. సో మనం మెయిన్గా చేసుకునేది యూపీఐ ద్వారా చేసుకుంటాం అనమాట. ఇక్కడ మీకు డిపాజిట్ అమౌంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు 2000 నుంచి ₹1 నుంచి 1,00,000 వరకు మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. మినిమం మనకి ఇక్కడ 2000 ఎక్కువ. చాలామంది అయితే ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారనేది 2000 కావచ్చు, 5000 కావచ్చు, 10,000 కావచ్చు. సో మెయిన్గా ఇక్కడ మనకి 2000, 5000 అలా చూపిస్తుంది. సో మనం ఇక్కడ క్లిక్ అనేది చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ మనం ఎంతైనా ఎంత యాడ్ చేసుకోవాలనేది అమౌంట్ అయితే ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. కిందకి డౌన్ అవుతే మీకు పే వయా యూపీఐ ఐడి ఉంటుంది. మీ ఫోన్పే కానీ, పేటిఎం కానీ, అలాగే గూగుల్ పే కానీ దానికంటూ ఒక ఐడి అనేది ఉంటుంది కదా. మీ యొక్క ఫోన్పే ఐడి అనమాట ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో యాడ్ చేసుకున్న తర్వాత మీ కిందన పే 2000 అని చూపిస్తుంది కదా, మీరు ఎంతైతే అమౌంట్ అయితే యాడ్ చేసుకుంటారో ఆ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఫోన్పేలోకి అయితే యాడ్ అయిపోతారు. సో ఫోన్పేలోకి యాడ్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్ అయితే ఏదైతే మీరు ఈ డెల్టా ఎక్స్చేంజ్ యాప్కి అయితే ఇచ్చుకున్నారో ఆ అమౌంట్ ఆ యాప్లోకి వెళ్ళి మీరైతే అమౌంట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో అమౌంట్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ కనిపించవచ్చు, లేదా మ్యాక్సిమం కనిపించకపోవచ్చు. సో మళ్ళీ మీరు డైరెక్ట్ ఈ యాప్లోకి అయితే వస్తారు. సో బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మీరు అమౌంట్ని యాడ్ చేశారు కదా, ఆ అమౌంట్ అనేది ఇక్కడ మీకు అకౌంట్లో అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ యాప్లో.